దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని అత్యంత సురక్షిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి కృతనిశ్చయంతో ఉన్నాం. నేరాలని అరికట్టడం ద్వారా ప్రజలకు రక్షణ భద్రత కల్పించడం మన ప్రభుత్వ కర్తవ్యమని గౌరవ సభ్యులందరికీ తెలియజేస్తున్నాను. ఇందువల్ల దేశీయంగానే కాకుండా విదేశీ పెట్టుబడులు కూడా ఆకర్షించబడి రాష్ట్రానికి బహుళ ప్రయోజనాలు కలుగుతాయి. పోలీసు వ్యవస్థను బలోపేతం చేయడం మరియు నిఘాను పెంచడం చాలా అవసరం. ప్రస్తుత సంవత్సరంలో హైదరాబాదు మరియు సైబరాబాదు జంట పోలీస్ కమిషనరేట్లకు 4,433 వాహనాలు కొనుగోలు చేయడానికి గాను రూపాయలు 271 కోట్లను మంజూరు చేశాం. ఇందులో 3,883 అత్యాధునిక సౌకర్యాలతో కూడిన వాహనాలు కొన్నాం. ఇంకా మిగిలిన 9 జిల్లాల్లో కొన్న కొత్త వాహనాల సంఖ్య 550. ఫిర్యాదు అందిన వెంటనే సంఘటన స్థలానికి 10 నిమిషాల్లో చేరుకునేటట్టుగా సైబరాబాద్ పోలీసులకు 1,500 మోటార్ సైకిల్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. గతంలో ఇది ఎప్పుడూ లేదు. చాలా పోలీస్ స్టేషన్ల సౌకర్యాల కొరతతో సతమతమవుతున్నాయి. మా ప్రభుత్వం నగర పోలీస్ స్టేషన్లకు ఒక్కొక్క పోలీస్ స్టేషన్కి 75,000 రూపాయల చొప్పున, జిల్లా కేంద్రంలో ఉన్న పోలీస్ స్టేషన్లకు 50,000 రూపాయల చొప్పున మరియు గ్రామాల్లోని పోలీస్ స్టేషన్లకు 25,000 రూపాయల చొప్పున నెలవారీ ఖర్చుల కోసం కేటాయించడం జరిగింది అధ్యక్ష. స్మార్ట్ పోలీసు వ్యవస్థ ఆధునిక ప్రపంచంలో ఆవశ్యకం కనుక పోలీసు వ్యవస్థను బలోపేతం చేయడం, సాంకేతిక హంగులు కల్పించడం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తున్న అధ్యక్ష. మా ప్రభుత్వం సేఫ్ సిటీ కార్యక్రమం కింద 1,00,000 సీసీ కెమెరాలను హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేయడానికి నిర్ణయించిన అధ్యక్ష. ఈ కెమెరాలన్నీ ప్రతిపాదించిన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం అయి ఉంటాయి. హైదరాబాద్ పోలీస్ విభాగం ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన 38 రకాల జరిమానాలను చెల్లించడానికి ఈ చలాన్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ విధానాన్ని వాహన యజమానులు స్వాగతించారు. హైదరాబాద్ సైబరాబాద్లోని అన్ని పోలీస్ స్టేషన్లో ఆధునిక సౌకర్యాలతో కూడిన స్వాగత సహాయ కేంద్రాలను నెలకొల్పడం జరుగుతున్నది. ఈ విధానం వల్ల పోలీసు విభాగం పనితీరు మెరుగుపడి ప్రజలకు పోలీసులకు మధ్య మంచి అవగాహన పెరుగుతుందని చెప్పి భావిస్తున్నాం అధ్యక్ష. ఈ సంవత్సరం చేపట్టిన తెలంగాణ హరితహారం కార్యక్రమం చెప్పుకోదగ్గ అభివృద్ధిని సాధించింది. 2015-16 సంవత్సరంలో ఈ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేస్తాం. 2015-16 సంవత్సరంలో 3,300 నర్సరీలను గుర్తించి వాటిలో 41 కోట్ల మొక్కలను ఉత్పత్తి చేయాలని నిర్ణయించినాం. మొక్కలు పెంచే కార్యక్రమం దిశగా మొక్కలు నాటడం, వాటి సంరక్షణ తదితర అంశాల మీద ప్రజల్లో అవగాహన పెంచడానికి 2015 జూలై నెలలో 1 వారం పూర్తిగా కేటాయించదలిచినాం. ఆ వారంలోనే మొక్కలు నాటే కార్యక్రమం కూడా ఉంటుంది. 2015-16 బడ్జెట్లో హరితహారంకు రూపాయలు 325 కోట్లు ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. హైదరాబాద్ నగరం మన రాష్ట్రానికి తలమానికం. ఈ నగరాన్ని ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నది. కృష్ణా 3వ దశ ద్వారా తక్షణమే 90 MCDల నీరు తేవడం జరుగుతున్నది. గోదావరి నీటి పథకం ద్వారా 170 GMD నీటిని ఈ సంవత్సరాంతంలోగా నగరానికి చేర్చి శివారు ప్రాంతాల్లో కూడా తాగునీటి సరఫరా మెరుగుపరుస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలోని మిగతా మున్సిపాలిటీలలో కూడా నిర్దేశిత వాటర్ గ్రిడ్ ద్వారా పుష్కలంగా తాగునీరు సరఫరా చేయడానికి ఏర్పాటు చేయడం జరుగుతున్నది. నగరంలో రోడ్ల అభివృద్ధి మరియు ఆకాశ స్కైవేస్ ఏర్పాటుకు 1,600 కోట్ల రూపాయల ప్రణాళిక తయారు చేయబడింది. ఇందులో భాగంగానే మా ప్రభుత్వం GHMC హైదరాబాద్, మెట్రో రైల్, హైదరాబాద్ మంచినీటి సరఫరా మరియు మురుగునీటి బోర్డులకు సహాయం అందజేస్తుంది. షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్ మెట్రో రైలు పథకం 2017 జూలై నాటికి పూర్తి కావాల్సి ఉంది. 2015-16 ప్రణాళిక బడ్జెట్లో GHMCకి రూపాయలు 526 కోట్ల, హెచ్ఎంఆర్కు 416 కోట్లు మరియు HMWS అండ్ SBEకి రూపాయలు 1,000 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. సాంస్కృతిక మరియు పర్యాటక రంగం తెలంగాణ రాష్ట్రానికి గొప్ప సంస్కృతి ఉన్నప్పటికీ సాంస్కృతిక పరంగా తెలంగాణ రాష్ట్రం అణచివేతకు గురై ఒక రకంగా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు గట్టి బీజాలనే వేసింది. శాతవాహనుల కాలం నుండి మొదలుకొని రాష్ట్రకూటులు, కాకతీయులు, కులు కుతుబ్షాయిలు, అసబ్జాయిల ఏలుబడిలో తెలంగాణ ఒక గొప్ప సంస్కృతి కేంద్రంగానే ఎదిగింది. యాదగిరిగుట్టలో మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో విస్తరించినటువంటి జైన, హిందూ చారిత్రక ప్రదేశాలు ఎన్నో అశ్రద్ధ చేయబడ్డాయి. హైదరాబాద్ సమీపంలో గల ఈ సుప్రసిద్ధ క్షేత్రాల అభివృద్ధి కోసం యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ అనే సంస్థను ఏర్పాటు చేసుకున్నాం. ఇందుకోసం రూపాయలు 100 కోట్లు మంజూరు చేశాం. ఇదే విధంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా
100 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. అధ్యక్ష, మా ప్రభుత్వం 2015-16 సంవత్సరానికి గాను ప్రణాళికా వ్యయం కింద ప్లాన్ బడ్జెట్ కింద 52,383 కోట్లు, ప్రణాళికేతర నాన్ ప్లాన్ కింద వ్యయం కింద 63,306 కోట్లు కలిపి మొత్తం 1,15,689 కోట్లు ప్రతిపాదిస్తున్నాము. ఆర్థిక మిగులుగా 531 కోట్లు, ద్రవ్యలోటుగా 16,969 కోట్లు అంచనా. జిఎస్డిపిలో ద్రవ్యలోటు 3.49% అంచనా. 2014-15తో పోలిస్తే ఉద్యోగుల జీతభత్యాల పెంపుదల వలన ఈ సంవత్సరం నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ 2014-15 కంటే గణనీయంగా పెరిగింది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే పనుల రాబడిలో వాటా శాతం 32 నుంచి 42% పెంచినప్పటికీ మన రాష్ట్రానికి కేంద్రం ఇచ్చే ప్రణాళిక నిధుల శాతం తగ్గించడం వలన 2015-16 సంవత్సరపు ప్రణాళిక వ్యయం పెంచడానికి మా ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్రం నుంచి మనకు పన్నుల రాబడి రూపాయలు 12,823 కోట్లు మాత్రమే. 2014-15 సంవత్సరంలో కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్ల మొత్తాన్ని 3,14,814 కోట్ల నుంచి 2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను కేవలం 1,80,293 కోట్లు మాత్రమే తగ్గించింది అధ్యక్ష. అంతకు తగ్గించిన అధ్యక్ష. తదనుగుణంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రణాళిక నిధులు 2014-15 బడ్జెట్ అంచనా రూపాయలు కేవలం 11,781 కోట్లతో పోలిస్తే 2015-16 ఆర్థిక సంవత్సరానికి 6,497 కోట్లు మాత్రమే. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చే నిధుల శాతం తగ్గించినప్పటికీ మా ప్రభుత్వం అధిక మొత్తంలో ప్రణాళిక వ్యయాన్ని ప్రతిపాదిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం తన 2015-16 బడ్జెట్ ప్రతిపాదనలో జిఎస్డిపిలో 3.9% ద్రవ్యలోటుగా చూపిస్తూ రాష్ట్రాలకు వారి జిఎస్డిపిలో 3% ద్రవ్యలోటును పరిమితం చేయడం విచిత్రమైన విషయం. 14వ ఆర్థిక సంఘం రాష్ట్రాల్లో బారోయింగ్ లిమిట్ని కొన్ని నిబంధనలకు లోబడి జిఎస్డిపిలో 3.5% పెంచినప్పటికీ నేటి వరకు కేంద్ర ప్రభుత్వం ఈ సిఫార్సులపై ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదు. అధ్యక్ష, 1000 మైళ్ళ దూరాన్ని చేరుకోవాలనే లక్ష్యాన్ని మొదటి అడుగుతోనే ప్రారంభించాలి అన్నది లోకోక్తి. బంగారు తెలంగాణను సాధించే క్రమంలో మా ప్రభుత్వం అనేక వ్యయ ప్రయాసాలు ఉన్నప్పటికీ దృఢంగా వడివడిగా ప్రయాణం ప్రారంభించింది. మా ముఖ్యమంత్రి గారు గమ్యాన్ని చేరుకునే వరకు ఎన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ వెనుదిరిగి చూడరు. ఇది చరిత్ర నిరూపించిన సత్యం. అధ్యక్ష, మా ప్రభుత్వం చేతల ప్రభుత్వం. గత 9 నెలల అతి తక్కువ కాలంలో మా ప్రభుత్వం అనుసరించిన విధానం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పట్ల మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని ప్రతిబింబిస్తున్నది. నేను ఈ బడ్జెట్ను సభ ఆమోదం కోసం ప్రవేశపెడుతున్నాను. జై తెలంగాణ, జై జై తెలంగాణ. The House is